ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. చిన్నక్క ఏం చేశారో మీకు అర్థం అవుతుందా? తెలిసి చేశారా? మీ అంగీకారం లేకుండా తాళి కట్టడం కరెక్ట్ కాదు గాని తప్పైతే చేయలేదండి. తప్పలేదు. నీకేమైంది అశ్విన్? మీ అందరికీ దండం పెడతాను. ఇప్పుడు కూడా మా పెళ్లిని ఒప్పుకోమని చెప్పకండి. ఇష్టపడిన ఇద్దరిని ఒక్కటి చేయడం మీ ధర్మం కూడా. ఇష్టపడ్డారా? ఎవరు? ఎవరిని ఎవరు ఇష్టపడ్డారు? నువ్వు కాబట్టి ఆగుతున్నాను అశ్విన్. నేనేం చేశాను సార్? అపర్ణకి పూజ అయ్యాక ఎలాగో పెళ్లి సంబంధాలు చూడాలనుకుంటున్నారు కదా, అది నన్నే ఎందుకు అనుకోకూడదు? ఎలా అనుకుంటాం? మీరు ప్రేమిస్తుంది తననే కదండి. అపర్ణనా? అపర్ణ కూడా నన్ను ప్రేమిస్తుంది. తెలియనట్టు అడుగుతున్నారు. మీకేం తెలిసి చెప్తున్నారు? నాకేం అర్థం కావడం లేదు. నేను మిమ్మల్ని ప్రేమించానని ఎప్పుడు చెప్పాను? ఏంటపర్ణ, తాళి కట్టా కూడా ఇంకా భయపడతావు? నన్ను ప్రేమిస్తున్నానని ఆఫీసులో ఫైల్లో లెటర్ పెట్టి చెప్పావు కదా. నేనా? మీరేమైనా కలగన్నారా? అదే ప్రేమను ఒప్పుకుంటే బయటికి వచ్చి స్మైలీ మన రాసావు. నేనొచ్చి నిన్ను చూసి నవ్వాను కదా. అయ్యో, అది నేను రాయలేదండి. రమ్య మిమ్మల్ని ప్రేమిస్తుంది, తనే రాసింది. మరి మీ ఫైల్లో ఉంది? నా ఫైల్లోనా? అయ్యో, ఆ రోజు మీ టేబుల్ మీద నా ఫైల్ పెడితే పడిపోయాయి. ఆ పేపర్ నేను చూసుకోలేదు. నా ఫైల్లో పెట్టినట్టున్నాను. మరి రాత్రి అక్షర గారితో చెప్తానండి. మన ప్రేమ గురించి కాదా? అపర్ణ, ఇప్పుడైనా నిజం చెప్పు. తను మాకు చెప్పింది కూడా రమ్య గురించే. రమ్య మిమ్మల్ని ప్రేమిస్తున్న సంగతి అపర్ణకి చెప్పిందంట. అప్పుడే తనకి తెలిసింది. అదే మాకు చెప్పింది. రమ్య కోసమే రాత్రి నుంచి ఫోన్ ట్రై చేస్తున్నాను. స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఇప్పుడు మీ అమ్మగారి దగ్గరకు వచ్చి పెళ్లి ఆపుదాం అనుకున్నాం. ఇంతలోనే మీరు ఇలా చేశారు. నేను ప్రేమించింది అయితే రమ్యని కాదండి, అపర్ణనే. చూపులోనే తనని ఇష్టపడ్డాను. అది ఇప్పుడు తనే నా ప్రాణంగా మారిపోయింది. మళ్ళీ అదే చెప్తున్నాను అనుకోకండి. నేను పెళ్లి సంబంధాలు చూడాలనుకుంటున్నాను. ఎవరో తెలియని వాడికన్నా తెలిసిన నేను బెటర్ కదండి. నేను మంచివాడినని మీకు తెలుసు. నేను తనని బాగా చూసుకుంటాను. మరి కొద్ది రోజుల్లోనే తనను ప్రేమిస్తుంది చూడండి. అశ్విన్ గారు, మేము తినకి పెళ్లి సంబంధాలు చూడాలనుకుంది తిన గురించి అన్నీ చెప్పి అన్నిటికీ ఒప్పుకున్న వాళ్ళతోని. మీకేం తెలుసు తన గురించి? నాకెందుకు తెలియదు అక్షర గారు? మీకు పిఏగా వర్క్ చేస్తున్నారు, రెస్టారెంట్ చూసుకుంటారు, మంచి అమ్మాయి. దీనికన్నా ఇంకేం తెలియాలండి?
అన్నయ్యకు ఆల్రెడీ పెళ్ళైపోయింది. పెళ్ళయిందా? తెలియదు కదా, ఒక పాప కూడా ఉంది. అపర్ణ నా భార్యకు చెల్లెలు మాత్రమే కాదు అశ్విన్, నా తమ్ముడికి భార్య కూడా. నేను నమ్మను. ఇవన్నీ నిజాలు. మరి పెళ్ళెందుకు చేయాలనుకుంటున్నారు? నా కొడుకు ఈ మధ్యనే చనిపోయాడు. నా కోడలు ఆ బాధలోనే ఉండకూడదని, తనకి ఓ తోడు కావాలని ఇంకో పెళ్లి చెయ్యాలనుకున్నాము. అన్నీ చెప్పి అన్నింటికీ ఒప్పుకున్నాకే సరే సార్, నాకు అన్నీ చెప్పినట్టేగా. చెప్పారు కదా అని కట్టిన తాళి తీయను. నాకు 3 ముళ్ళ విలువ తెలుసు. అన్నిటికీ నేను ఒప్పుకుంటున్నాను. అవునండి, ఒప్పుకుంటున్నాను. తనకి భర్తని ఆల్రెడీ అయిపోయాను. పాపకి తండ్రిని నేను ప్రేమించింది అపర్ణని. తన గతంతో నాకు పని లేదు. తనకి ఏ బాధ లేకుండా చూడాల్సిన బాధ్యత నాది. జరిగింది మిస్అండర్స్టాండింగ్ అయినా తను నా మిస్సెస్. నాలో ఉన్న ప్రేమ తనలోనూ కలుగుతుంది. ప్రామిస్. ఇప్పుడు మీరు చెప్పిన అన్నిటికీ మాకు సంతోషమే. ఇది మీ ఇంట్లో చెప్తారా? ఈ అమ్మాయినే చేసుకో, లేదంటే ఈ తల్లి బ్రతకదు. అంత ఆలోచిస్తున్నావు, ఒప్పుకోరా? మా అమ్మ ఒప్పుకోదని కాదండి, కానీ వేరే అమ్మాయితో పెళ్లి పెట్టేసింది కదా. అపర్ణతో పెళ్ళయిందని తెలిస్తే కోప్పడచ్చు. ఇవన్నీ కూడా ఇప్పుడే చెప్తే డైజెస్ట్ చేసుకోలేదు. అందుకని ఇప్పుడు ఏమంటారు? కొన్ని రోజులు ఇవేమీ చెప్పకుండా పెళ్ళయిందని వారికే చెప్పి ఆగుదాం అక్షర్ గారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.